దేవునామానికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారు అందరూ బాగున్నారా? నేను కూడా బాగానే ఉన్నానండి. మీకందరికీ కూడా మరి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియచేస్తూ మరి జనవరి మాసంలో మనం అప్పుడే 3వ రోజుకి వచ్చేస్తాం. అందును బట్టి దేవుని యొక్క అత్యంత కృప మన ఎడల ఎంత అద్భుతంగా ఉందనే విషయాన్ని మీకు తెలియచేస్తుంటున్నాను. అయితే ఈరోజు ఒక వాక్యం మీ మధ్యకి తీసుకొచ్చాను. దాన్ని వివరించడానికి సిద్ధపడుతున్నాను. ప్రియులారా, యోబు గ్రంథంలో యోబుని గురించి జనులు ఎలా చెప్పుకొంచున్నారట. 29వ అధ్యాయము 11వ వచనంలో యోబు గ్రంథంలో మనం చూస్తాం. ఏమనంటే, నా సంగతి వినిన ప్రతి వాడు నన్ను అదృష్టవంతునిగా ఎంచిరి. చూడండి ప్రియులరా, ఇక్కడ బైబిల్ గ్రంథంలో కూడా అదృష్టవంతుడు అనేటువంటి విషయాన్ని చూస్తున్నాం. అవును, అదృష్టం కలిసి వచ్చిందిరా, అదృష్టవంతుడురా అంటారు కదా. అలాగే యోబుని గురించి అలా అనుకుంటున్నారట. అయితే ఈ అదృష్టం ఎలాంటిది? ఈ రోజున యేసుప్రభు నమ్ముకోండి, మీరు అదృష్టవంతులు భాగ్యవంతులు అయిపోతారని చెప్పే బోధలు ఎన్నో ఉన్నాయి. కానీ నిజమైన అదృష్టం ఏమిటి అంటే, కడుపు నిండా ఆహారము, కంటి నిండా నిద్ర, కుటుంబం అంతా సమాధానం, ఇది కావాలి. చూడండి ప్రియులారా, బీరువాలో నిండా డబ్బులు ఉంటున్నాయి, కానీ హృదయం నిండా కలవరం ఉంటుంది. ఇలాంటి వ్యక్తులను మనము ఎంతగానో చూస్తూనే ఉంటున్నాం కదా. అయితే ఈ వాక్యం ద్వారా నేను చెప్పేది ఏమిటి అనంటే, యేసుక్రీస్తు ప్రభునేటువంటి దేవుని బిడ్డలు ఎన్ని కష్టాలు కలవరాలు వచ్చినా, సంవత్సరాలు దొర్లిపోతున్న వారు ధైర్యంగానే ఉంటారు. నూతన సంవత్సరం మీద ఆనుకున్నవారు, ఆశ పెట్టుకున్నవారు అయితే నూతన సంవత్సరం వెళ్ళిపోయిందే అనుకుంటారు. కానీ మనము మనలాగే ఉంటున్నాము, నూతన సంవత్సరం వెళ్ళిపోయింది. కనుక ప్రియులరా, నేను చెప్పేది ఏంటి అనంటే, సంవత్సరాలు వెళ్ళిపోతున్నా మనం మారాలి కదా. సంవత్సరం వెళ్ళిపోయింది, అప్పుడే 3వ రోజు వచ్చింది, అయినప్పటికీ మనం ఎలా ఉన్నాము? యథావిధిగానే ఉన్నాం. అలా ఉండటం దేవునికి ఇష్టం లేదు. నూతన సంవత్సరంలో నూతన సృష్టిగా నీవు మారాలి. నీ మనసు మారాలి, నీ హృదయం మారాలి, నీ చేష్టలు మారాలి. నీవు ఇంతవరకు పోయిన సంవత్సరం రక్షణ లేకుండా ఉంటే, ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువుని స్వరక్షకుడిగా అంగీకరించాలి. అప్పుడే నువ్వు నూతన సృష్టిగా మారుతావు. నూతన సంవత్సరం యొక్క అనుభూతిని పొందుతావు. ప్రతి దినము కూడా నీకు నూతన సంవత్సరంగా